హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు అష్టమి, పైగా ఆషాఢ ఆదివారం. చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. భూలాభము, గృహ లాభము కలుగుతుంది. ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి, లేదా అపార్ట్మెంట్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. బెల్లం అనేది చాలా పవిత్రమైన పదార్థం. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. కనుక అష్టమి రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది భూములు కొనుక్కోవాలని, ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలని, కట్టుకోవాలని లేదా కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఎలాగైనా సరే ఇల్లు స్థలాలు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, ఆ సొంత ఇంటికి షిఫ్ట్ అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. కొంతమంది ఆ కలలను నిజం చేసుకోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రం ఆ కలలుగానే మిగిలిపోతాయి. ఎంత కష్టపడినా సెంటు భూమిని కూడా కొనలేకపోతారు. ఇలా మీరు కూడా బాధపడుతూ ఉంటే అష్టమి రోజున బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా భూలాభం, గృహ లాభం కలుగుతుంది. భూములు కొనుక్కునే యోగాలు, గృహాలు కొనుక్కునే యోగాలు వస్తాయి. సిద్ధశాస్త్రం చెబుతుంది. మరి ఇంతకీ అష్టమి రోజున బెల్లంతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారో తెలిపే పవిత్ర కథను విందాం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది. స్వామి, ఈ మూల్లోకాలను మీరు పాలిస్తూ ఉన్నారు కదా. ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారిని, ఎప్పుడూ సహాయం కూడా చెయ్యలేని వారు ఎందుకు సుఖంగా, సంతోషంగా ఉంటున్నారు? వారు ఎక్కువగా ధనవంతులుగా ఎందుకు అవుతూ ఉన్నారు అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, పార్వతి, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. మనం వస్త్రధారణ చేసి భూలోక సంచారణం చేసొద్దాం వద్దా అంటాడు. ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు. కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ, కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టు కడుతుంది. అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారమని వరం ఇస్తాడు పరమేశ్వరుడు. పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆమె శివునితో, అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు ఇంత పెద్ద గాయం అయింది. మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తూ ఉన్నారు? ఎందుకు చెబుతూ ఉన్నారు? మీ తల ఏమీ నాకు అర్థం కావడం లేదు అంటుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు. ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేవి. ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పద అంటాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కైలాసానికి తిరిగి ప్రయాణమైన తరువాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక కూడా స్వామివారి వద్దకు వెళ్ళి మరల అదే సందేహాన్ని అడుగుతుంది. స్వామి, ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులను, దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామిని మళ్ళీ ప్రశ్నించింది. ఇప్పుడు శివుడు, దేవి, నీ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని అంటాడు. విరిగిపోయిన వృక్షం చాలా పెద్దదిగా అవలీలన్నీ పరమేశ్వరుడు వరమిచ్చాడు కదా. ఆ వృక్షాన్ని అతి కొద్ది రోజుల్లోనే అడవిలోని అతి పెద్ద వృక్షంగా మారిపోయింది. ప్రతి వృక్షం చిన్నదానిలాగే కనిపిస్తుంది. అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు. వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకోలేకపోవడం లేదు. తమ నీచత్వాన్ని కూడా వారు
చనిపోయేంత వరకు వదలడం లేదు అని అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా తనలో ఉన్న తీయదనాన్ని వదలదు. అలాగే మామిడిలోని గుణం ఏమిటి అంటే పులుపు, దానిని కూడా అది ఎప్పుడు వదలదు. అలాగే చెడు మనుషులు కూడా తమ అలవాట్లను వదులుకోలేరు. పెద్ద పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు, వారి స్వభావాన్ని, వారు చేసే కర్మలను కూడా వారు వదులుకోలేరు. ఆ వృక్షం అంతా విశాలంగా తయారైంది, కానీ అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు. ఏ రోజు పక్షులకు తన ఆశ్రమం ఇచ్చేది కాదు. పరమేశ్వరుడు లోకాలను దేవుడు అయినా అన్నీ చూస్తూ ఉంటాడు. వసంత ఋతువు రానే వచ్చింది. అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిరిపోయి వృక్షం ఎగురుతూనే ఉంటుంది. ఆ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరం ఇచ్చాడు. అందువలనే దాన్ని అహంకారం ఆకాశమంతా ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చింది. అడవుల్లో పెద్ద వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభమైంది. పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫానుకు తనను తాను రక్షించలేకపోయింది. ఆ వృక్షం నేలకు పడిపోయింది. ఆ తర్వాత తుఫాన్ ఆగింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మరలా భూలోక సంచారం చేసుకోవడానికి అదే మార్గంలో వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి మీరు నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడుగుతుంది. అప్పుడు స్వామి పార్వతి వారి మార్గంలో మధ్యన నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు. అలా వెళ్తూ ఉండగా వారి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపించింది. అది చూసి పార్వతీదేవి, స్వామి మీ లీల ఎంత విచిత్రమైనవి, ఇది అంత సుందరమైన వృక్షం, ఎంత పెద్ద వృక్షం, ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు. అన్నిటికంటే పెద్దదిగా ఉంది, అన్నిటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడే ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉండేది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉండేది. ఈ వృక్షాన్ని చూడడానికి వేర్లతో సహా మొత్తం నేలకు ఒడిగిపోయింది అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెబుతాడు, నీకు గుర్తుందా, ఈ వృక్షాన్ని చాలా పెద్దదిగా ఎదగమని వరం ఇచ్చాను. ఆ రోజు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంటుంది. ఈ వృక్షం నాశనం చేయటమే నా కర్తవ్యం. అందువల్లనే ఈ వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను. చూడు ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో. ఈ వృక్షం అడవిలోని అతిపెద్ద వృక్షంగా ఎంత విశాలంగా మారిపోయినా కూడా దాన్ని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారంతో కలిగి పక్షులను తనపై గూడు కట్టుకోనివ్వలేదు. బాటసారులకు, యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు, ఆకులను ముడుచుకునేది. అందువల్లనే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపి. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. అందువలన ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత. ఈ వృక్షం చాలా విశాలంగా మారిన దాన్ని గౌరవం వలన పతనమయ్యింది, చివరికి విరిగిపోయింది. నేను కష్టపడకుండానే అదే నాశనం అయిపోయింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఎవరైతే దృష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు, ధనవంతులుగా, బలవంతులుగా ఎదుగుతారు, సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను. అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేర్లతో సహా నాశనం అయిపోయిందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదేవిధంగా మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోలేకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉంటుందో అప్పుడు నాకు తెలియలేదు. ఏ విధంగా పాపాత్ముల నాశనం తమ చేతుల్లోనే ఉంటుంది అని అంటుంది.
రాముడి పేరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. రామాయణంలో రావణుడు 3 లోకాలను తన జ్ఞానంతో గెలిచాడు, కానీ తమ మృత్యువును తానే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటి వారి మనసులను నొప్పిస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడడం లేదు. వారు కొంతకాలమే సంతోషంగా సుఖంగా ఉంటారు. ఈ మాట పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పాడు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు, పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగానే అంతం తప్పదు, వేర్లతో సహా నాశనం అయిపోతుంది. ఎంత అంటే మరలా ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే. అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే. అందుకే మన పురాణాలు చెప్తున్నాయి, నీకు ఉన్న దానిలోనే లేని వారికి సహాయం చేయమని, ఆపదలో ఉన్న వారికి ఆదుకోమని. అప్పుడే దైవ అనుగ్రహం మన పైన ఎప్పుడు ఉంటుంది. ఇది శివుడు చెప్పిన మాటలు. ఇక వీడియోలోకి వస్తే, బెల్లం అనేది చాలా పవిత్రమైన పదార్థం, మలబద్ధకమైన పదార్థం. బెల్లానికి మన కోరికలను నెరవేర్చే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలని కోరికలను కలిగి ఉంటారో వారు చక్కగా అష్టమి రోజున ఉదయం లేవగానే శుచిగా స్నానం చేసుకొని మీ ఇష్ట దైవాన్ని పూజ చేసుకోండి. ఆ తర్వాత చక్కగా బెల్లం కుందులను తీసుకోండి. పావు కేజీ బెల్లం, అర కేజీ బెల్లం, ఏ సైజులో ఉంటే ఆ సైజు కుందులను అయినా సరే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కుందులలో చిన్న గుంటలా చేసి ఆ బెల్లం కుందులలో దేవుడి ఫోటో ముందు పెట్టి గుంటలో నువ్వుల నూనె పోసి ఒక వత్తి వేసి దీపాలను వెలిగించండి. ఇలా వెలిగించిన బెల్లం దీపాలను కుంకుమతో 4 వైపుల బొట్లు పెట్టండి. పుష్పాలతో అలంకరించండి. అలా పూజ గదిలో వదిలేయండి. ఎప్పుడైతే కొండెక్కుతాయో అప్పుడు ఆ కుందులను తీసి ఎక్కడైనా సరే ఖాళీ స్థలంలో భూమిలో పాతి పెట్టేయండి. భూములు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఈ గృహ లాభం కలగాలి, మీ కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత పాతి పెట్టేయండి. 2-3 నెలల్లో మీకు కోరిక తీరిపోతుంది. ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. భూములు, ఇల్లు, స్థలాలు కొనుక్కునే అవకాశాలు కూడా వస్తాయి. ఇల్లు కట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి. మీకు అంత మంచి జరుగుతుంది. కనుక మీరు కూడా అష్టమి రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూలాభాన్ని, గృహ లాభాన్ని పొందండి. సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.